ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, నువ్వు అసలు నిజంగానే ప్రెగ్నెంటా? అలా అడిగారేంటి మిత్ర గారు? మరి లేకపోతే ఏంటి? ఫైల్స్ మోసుకొచ్చేసావు, ఇప్పుడు పేపర్స్ కోసం చిన్న పిల్లలా పరిగెడుతున్నావు. ఏంటిదంతా? కడుపుతో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులెవరూ చేయరు లక్ష్మి. కానీ నువ్వేంటో కడుపున్న సంగతే మర్చిపోయి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. వర్క్ మోడ్లో ఉన్నాను కదా మనీషా, మిగిలిన విషయాలు పెద్దగా గుర్తులేవు. వర్క్ మోడ్లో ఉండొచ్చు లక్ష్మి, కానీ బిడ్డ జాగ్రత్త. పుట్టబోయే బిడ్డ మీద రోజు రోజుకి మిత్రకి ప్రేమ పెరుగుతుందా ఏంటి? అది కూడా చాలా డేంజరే. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నేను ప్రెగ్నెంట్ కాదని వీళ్ళకి తెలిసిపోతుంది. సార్ పిలిచారంట? లక్ష్మి, ఐడియా నీదే కాబట్టి నువ్వే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. సరే మిత్ర గారు. చూడండి, ఇప్పుడు మనం చేయబోయే గవర్నమెంట్కి సంబంధించిన భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది. మన కంపెనీకి చాలా పేరు తెచ్చేది. సో ఇందులో మీ అందరూ ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని మా అభిప్రాయం. మీరందరూ ఈ ప్రాజెక్ట్కి మీ ఆలోచనలు జోడించి డిజైన్లు తయారు చేయండి. అందులో ది బెస్ట్ డిజైన్స్ మన క్లయింట్కి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మమ్మల్ని కూడా ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అర్థమైంది కదా? ఇక వెళ్ళి మీరందరూ ఆ పని మీద ఉండండి. టైం లేదు, ఓకేనా? అందువల్ల టైం వేస్ట్ చేయకుండా వర్క్ చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే. సరే మిత్ర గారు, నేను వెళ్ళి నా పని నేను చూసుకుంటాను. ఓకే. లక్ష్మి ఆగు. ఏంటి నువ్వే ఈ కంపెనీకి యజమానురాల్లా బిహేవ్ చేస్తున్నావు? నీ ఇన్స్ట్రక్షన్స్తోనే అందరూ పని చేయాలి అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. ఏంటి సంగతి? మనీషా, నీకింకా అర్థం కాలేదా? ఈ కంపెనీకి మిత్ర గారు యజమాని అయినప్పుడు ఆయన భార్యగా నేను యజమానురాలనే కదా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాన్సెన్స్ మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.